మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు మీ యొక్క సహోదరులు గుర్తుపెట్టుకోండి. మీ స్నేహితులు కానీ, మీ కుటుంబస్తులు కానీ, లేదు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి పొరుగువారు కానీ, మన బంధుత్వాలు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా మీ యొక్క అధికారైనా సరే, మీరు వారితో ఎలా ఉండాలంటే ఏకాభిప్రాయంతో ఉండాలి. మీరు అక్కడ అభిప్రాయాలు తెలియచేయాలనుకుంటే దాని గురించి విశ్లేషించి ఎటువంటి అభిప్రాయం మనం తీసుకోవాలో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి వివేచన కలిగి మనము ఏకాభిప్రాయంతో కలిగి ఉండాలి. ఎవరికి వారి అభిప్రాయాలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ ఒక చోట కూర్చి మనము విశ్లేషించిన తర్వాత ఒక మంచి అభిప్రాయం తీసుకొని ఏకంగా దాన్ని అమలుపరచాలి. అలానే మనలో కక్షలు ఉండకూడదు. మన స్నేహితుల మీద, మన కుటుంబస్తుల మీద, లేదు మన యొక్క అన్న తమ్ముళ్ళ మీద, లేదు మన అక్క చెల్లెళ్ళ మీద, ఎవరి మీదైనా సరే, నీ స్నేహితులైనా, నీ అధికారులైనా సరే, నీ కింద ఉన్నవారైనా సరే, నీ పక్కన తిరుగుతున్న నీ యొక్క ప్రాణ స్నేహితుడైనా సరే, వాని మీద నీవు కక్షలు పెంచుకోకూడదు. జాగ్రత్త కలిగి సమాధానపడి మనము జాగ్రత్తగా జీవించాలి. అలానే ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఉండాలి. మనమందరము, మనకి అనేక అభిప్రాయాలు వస్తాయి, ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తాం, కానీ మనమందరము ఒకే ఒక్క తాత్పర్యం కలిగి మన యొక్క మనసును ఏకము చేసుకొని సమాధానం కలిగి జీవించాలి. అలాగే మనము ఒక శరీరమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మనమందరము క్రీస్తులో ఏక శరీరమై ఉన్నాం, కానీ అవయముల వలె మనం ఉన్నాం. మనమందరం క్రీస్తు అనే శరీరంలో మనమందరం ఏకమై ఉన్నాం. మన కుటుంబస్తులు కానీ, మన స్నేహితులు కానీ, మన సహోదరులు కానీ, మన అధికారులు కానీ, ప్రతి ఒక్కరు క్రీస్తులో మనం ఉన్నాం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికే కర్త కాడు. మనము మన యొక్క సంఘంలో కానీ, మన యొక్క గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వారితో కూర్చున్నప్పుడు కానీ సమాధానం కలిగి ఉండాలి, అల్లరితో కాదు. మన యొక్క తండ్రి సమాధానకర్త, అల్లరికర్త కాదు. మనము దేవుని కుమారులం, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఏముందులని మనము దేవుని ఆజ్ఞను తీసివేసేస్తే అనన్య సఫీరా వలె హఠాత్తుగా మరణిస్తాం. కానీ దేవుడు అలా చేయటలేదు. నా కుమారుడు ఇంకా రక్షించబడతాడు, నా కుమార్తె ఇంకా రక్షించబడిద్దామోనని దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మీరు మీ పాపములను ఒప్పుకొని మీలో ఉన్న సమస్త దుర్నీతిని, సమస్త దుష్టత్వమును ఆయన ఎదుట ఉంచి మీ యొక్క ఘోరమైన వ్యాధి కల హృదయం ఆయనకు ఇచ్చి పరిశుద్ధపరచుకొని దేవుని యందు ఉత్సాహగానాలు చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ నిత్యానందముతో ఆ పరలోక రాజ్యంలో మనమందరం నివసిద్దాం. అందరూ ప్రార్థనలో ఎదిగి వాక్యము చదివి దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులలాగా, నోవాహు వలె, మోషే వలె సాత్వికుడిలాగా, నమ్మకస్తులాగా మనం జీవించి దేవుని మహిమార్థమై దేవునికి సాక్షులుగా నిలబడదాం. ఆమేన్.